విజయం ఈరోజు అంత సులువుగా రాలేదు. నిజానికి విజయ్ పక్షాన నిలిచిన కార్యకర్తలైనా ఆ పార్టీకి సంబంధించిన నేతలైనా ఖచ్చితంగా అతన్ని ఎప్పుడూ పొగుడుతూ ఉంటారు. కానీ పార్టీలకు అతీతంగా విజయ్ సృష్టించిన కొన్ని ఘటనలు, విజయ్ నేపథ్యంలో విజయ్ దగ్గర జరిగిన కొన్ని సంఘటనలు నిజానికి పార్టీలకు అతీతంగా అక్కడ ప్రజల్ని, తమిళనాడు ప్రజల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఒకవైపు పదునైన వాక్చాతుర్యం అనేది విజయ్ సొంతం. ఉద్ధృతమైన ప్రచారం చేసిండ్రు విజయ్. హోరాహోరీగా సాగుతున్న ఎన్నికల సమయంలో తన ప్రచార కార్యక్రమాల్లో కూడా విజయ్ ఒక టీవీకే పార్టీ అధినేతగా కాదు, ప్రజల్లో ఒక సాధారణ మనిషిగా కలిసిపోయిండ్రు. చాలా చోట్ల తమ అభ్యర్థుల్ని ప్రకటించేటప్పుడు కూడా విజయ్ ఎంతో, అంటే తన అభ్యర్థుల్ని ఎంచుకునే విషయం కానీ, అభ్యర్థుల గురించి చెప్తున్న విషయాలు కానీ ఎంతో, అంటే ప్రజలకు ఎట్లా చెప్తే మనసుకు హత్తుకుంటుంది అనే విషయంలో చాలా కేర్ తీసుకున్నాడు. అట్లాంటి క్షణాల్లోనే ఒక భావోద్వేగమైన క్షణం తమిళనాడు వ్యాప్తంగా ఓటర్లను, ఇందాక అనుకున్నట్లు పార్టీలకు అతీతంగా ఓటర్లను ఆకట్టుకున్న ఒక సంఘటన తమిళనాడులో జరిగింది. అది ఏ క్షణం, అక్కడ ఏం జరిగింది, అందరు ఓటర్లను కదిలించిన ఆ సంఘటన ఏంటి? చెప్పాలంటే నటుడిగా ఉండి విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తన పేరు ప్రకటించగానే వేదికపైనే కన్నీళ్లు పెట్టుకున్నారు తన పార్టీ విల్లివక్కం అభ్యర్థి శబరినాథన్. అతన్ని ఏడవగానే విజయ్ ఓదార్చిండ్రు. తీవ్ర భావోద్వేగానికి గురైన ఆ అభ్యర్థి ఏడవటంతో విజయ్ ముందుకొచ్చి అతని కన్నీళ్లను తుడిచిండ్రు, అతన్ని కౌగిలించుకున్నారు. అతనెవరో కాదు, విజయ్కి సుమారు 3 దశాబ్దాల పాటు డ్రైవర్గా పనిచేసిన రాజేంద్రన్. ఆ రాజేంద్రన్ కొడుకే ఈ శబరినాథన్. ఒకసారి ఆ వీడియో చూద్దాం. నిజంగా రాజకీయాలకు అతీతంగా కొన్ని ఘటనలు మనల్ని విశేషంగా ఆకట్టుకుంటాయి. అందులో విజయ్ విషయంలో ఈ ఘటన మాత్రం నిజానికి చాలా క్రియేట్ చేసింది, అంటే విజయ్ గెలుపుకి చాలా దోహదం చేసింది అని చెప్పుకోవచ్చు. ఆ రాజేంద్రన్ అనే అతను 30 ఏళ్ల పాటు విజయ్కి డ్రైవర్గా పనిచేసిండ్రు. అతని కొడుకు ఈ శబరినాథన్ విజయ్ కళ్ళ ముందు పెరిగిన మనిషి శబరినాథన్ అనే వ్యక్తి. సో ఈ శబరినాథన్ ఎందుకు ఏడ్చిండ్రు, విజయ్ ఎట్లా కౌగిలించుకున్నాడు అతన్ని అనేది ఇప్పుడు మనం చూద్దాం. శబరినాథన్ అలాగే రాజేంద్రన్ చూస్తున్నాం కదా. ఈ రాజేంద్రన్ అనే వ్యక్తి విజయ్ దగ్గర 30 ఏళ్ల పాటు ఒక సాధారణ డ్రైవర్గా పనిచేసిండు. ఆ తర్వాత విజయ్కి చాలా అతి దగ్గర, అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు డ్రైవర్లని ఎన్నేళ్ల పాటు చేసినా కూడా ఆ డ్రైవర్కి తన చుట్టుపక్కల ఏదో ఒక, తన రాజకీయాల్లో తన దగ్గరలో పెట్టుకోవడానికి ఏదో ఒక చిన్నపాటి హోదా ఇచ్చి చాలా చోట్ల పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే సంవత్సరాల తరబడి జీవితాలని త్యాగం చేసి వాళ్ళ దగ్గర వీళ్ళు డ్రైవర్లు పనిచేస్తూ ఉంటారు కాబట్టి. కానీ విజయ్ అట్లా ఒక డ్రైవర్ని చూడలేదు. ఇప్పుడు ఈ దృశ్యం అనేది అప్పటి నుంచి కూడా, అంటే ఈ ఘటన జరిగినప్పటి నుంచి కూడా ఎన్నికలకు ముందు నుంచే చాలా వైరల్ అయింది. పార్టీలో విజయ్కి వ్యక్తిగత సంబంధాలు ఎట్లా ఉంటాయి, అంటే డ్రైవర్ కొడుకా, లేకపోతే ఇంకొకట ఆటో డ్రైవరా, ఇట్లాంటివన్నీ కాకుండా వ్యక్తిగత బంధాలకి విజయ్ ఎట్లాంటి విలువిస్తారు, తనకు ఎందుకు ఇంత మద్దతు వస్తోంది, ఏ ప్రచారానికి వెళ్ళినా కూడా విజయ్ని అంత పెద్ద సినీ స్టార్, ఎంత స్టార్డమ్ ఉంది, అయినప్పటికీ కూడా మాలో ఒకడు అన్నట్లుగా ఎందుకు చూడగలుగుతున్నారు ఓటర్లు అనే దానికి ఇది ఒక మంచి నిదర్శనం. శబరినాథన్ తండ్రి రాజేంద్రన్ ఇప్పుడు పార్టీ కార్యకర్త, కానీ ఓన్లీ పార్టీ కార్యకర్తనే కాదు, వ్యక్తిగత సహాయకుడిగా ఉన్నారు. పార్టీలో ఇటు పనిచేస్తూ ఉన్నారు, విజయ్కి వ్యక్తిగత సహాయుడిగా పనిచేస్తున్నారు. సో అతని మనస్తత్వం ఏంటి, అతని కష్టపడే గుణం ఏంటి, ఇన్నేళ్ల పాటు 3 దశాబ్దాల పాటు విజయ్ చూస్తూ వచ్చాడు. అదే క్రమంలో రాజేంద్రన్ కొడుకిగా ఉన్న శబరినాథన్ విజయ్ కళ్ళ ముందే పెరిగాడు. విజయ్ కంటే చిన్నవాడు, సో విజయ్ కళ్ళ ముందు పెరిగినవాడు శబరినాథన్. కాబట్టి విజయ్కి డ్రైవర్గా పనిచేసిన రాజేంద్రన్ కుమారుడు, ఇతనితోటి ఇంత అనుబంధం. పార్టీ పేరు ప్రకటించగానే విజయ్ది కన్నీళ్లు పెట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చాడు విజయనాథన్. అప్పుడు మొదట ఇతని కన్నీళ్లు తుడిచాడు. వెంటనే పక్కనే వాళ్ళ తండ్రి రాజేంద్రన్ ఉన్నాడు, అతన్ని కూడా దగ్గర తీసుకున్నాడు. అంటే ఒక డ్రైవర్ కొడుకుతో ఎంత గాఢమైన బంధం ఉంది విజయ్కి.
విజయ్ తన దగ్గర ఉన్న వాళ్ళని, తన కోసం పనిచేస్తున్న వాళ్ళని కార్యకర్త స్థాయి నుంచి ఎట్లా చూసుకుంటాడు, ఎట్లా మనసుకు హత్తుకుంటాడు అనేది ఈ సంఘటన అక్కడ ఓటర్లని చాలా కదిలించింది. పార్టీలకు అతీతంగా కరడుగట్టిన ఒక్క పార్టీకే సంబంధించిన ఓటర్లు అయినప్పటికీ కూడా ఇతని ఈ విధానం అనేది, ఒక స్టార్గా ఉన్నా కూడా ఈ విధానం అనేది వాళ్ళ ఆలోచనలో మార్పు తీసుకొచ్చింది. ప్రస్తుతం టీవీకే విరుంగబ్బాక్కం కార్యదర్శిగా పనిచేస్తున్నాడు విజయేంద్రన్, వీళ్ళ తండ్రి. అక్కడ ఒక కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. అంటే ఒక డ్రైవర్ కార్యదర్శి స్థాయికి టీవీకే పార్టీలో ఎదగలిగిండు. అక్కడే మనకు మొదటి ప్రూఫ్. విజయ్ కష్టానికి ఎట్లాంటి విలువ ఇస్తారు తెలియడానికి ఇది మొదటి ప్రూఫ్. అలాగే ఈ కొడుకుకి ఎంత భావోద్వేగంతో తన ఇంటి మనిషిలాగా హత్తుకొని ఆ ఏడుపుని తూడ్చాడు. విజయ్ రాజేంద్రన్ల మధ్య దశాబ్దాల బంధం ఉంది. శబరినాథన్ మా నాయకుడి కళ్ళెదుటే పెరిగిండ్రు, ఇది ఆయన చుట్టూ ఉన్న ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమను చూపిస్తుంది అని టీవీకే పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ ఆయన అన్న మాటలు. ఇది కేవలం బంధం కాదు, విజయ్కి మనుషుల పట్ల ఉన్న భావోద్వేగాలు ఎట్లా ఉంటాయి, అన్నిటికీ అతీతంగా విజయ్ తన రాజకీయ సందేశాన్ని పదును పెట్టడానికి ఈ వేదికను గట్టిగా ఉపయోగించుకున్నాడు. ఎందుకంటే ఈ సంఘటన ఇప్పుడు అందరూ కూడా మళ్ళీ చూస్తున్నారు. ఈ సంఘటనని తమిళనాడులో మళ్ళీ చూస్తున్నారు ఇప్పుడు. అంటే ఆ లెవెల్లో ఓటర్లను ఈ సంఘటన కదిలించింది. కన్నీళ్లు పెట్టుకోవటం, వాళ్ళతో ఈయన కలిసిపోవటం, సాధారణ ప్రజల్ని పరిచయం చేస్తూ కూడా ఆయన ఎప్పుడు ఏ పార్టీ ప్రచార వేదిక అయినా కూడా సాధారణ ప్రజల్ని పరిచయం చేస్తాడు, వీళ్ళ పార్టీలో మంచి స్థానాలతో చెప్తూ. అలాగే సేమ్ టైం అక్కడ స్థిరపడిన రాజకీయ నాయకుల మీద మాత్రం పరోక్ష దాడికి దిగిండు విజయ్. ప్రజా జీవితంలో అనుభవం అంటే తరచుగా ఏమైపోయింది అంటే దోపిడీ అవినీతితో అనుభవమే అని డైరెక్ట్గా చెప్పిండు విజయ్. అంటే ఇట్లాంటి మాటలు చెప్పడానికి చాలా గట్స్ ఉండాలి. దోపిడీ అనుభవమే రాజకీయ జీవితంలో, ప్రజా జీవితంలో తరచుగా వినబడే అనుభవం. అంటే అర్థం ఏంటంటే దోపిడీ చేయాలి, అవినీతి చేయాలి, రాజకీయ నాయకులకు ఇదే, ఇట్లుంటేనే రాజకీయ అనుభవం ఉన్నట్లు అని ప్రకటించటం ఒక రాజకీయ నాయకుడిగా ప్రజలందరి ముందు అని అంటే దానికి ఎంత గట్స్ ఉండాలి, ఎంత వ్యతిరేకత ఉండాలి, దోపిడీ పట్ల కానీ అవినీతి పట్ల కానీ ఎంత వ్యతిరేకత ఉండాలి. ఆ వ్యతిరేకత డైరెక్ట్ ప్రజల ముందు చెప్పగలగటం కూడా విజయ్కి చాలా ప్లస్ అయింది. ఈ సంఘటన రోజే అది ఆ మాటలు కూడా మాట్లాడిండు. దశాబ్దానికి పైగా రాజకీయ ఆశయాల్ని పెంచుకుంటున్న టీవీకే అధినేతగా విజయ్ ఉన్నాడు. అక్కడ తన అభిమానుల బలంపై ఎక్కువ ఆధారపడ్డాడు, అభిమానుల్ని ఎక్కువ నమ్మిండు. నిజానికి అభిమాన సంఘాల్ని సంఘటితం చేసిండు. అభిమాన సంఘాలతోటి ఏకంగా గ్రంథాలయాల్ని ఏర్పాటు చేసిండు. ఇది చాలా మంచి విషయం. ఇట్లాంటి ఆలోచన అంటే అందరు రాజకీయ నాయకుల్లాగా సేమ్ పంథాలో వెళ్ళలే, అభిమాన సంఘాలతోనే గ్రంథాలయాలు ఏర్పాటు చేసిండు. న్యాయ సహాయం వాళ్ళ నుంచి అందించిండు. సంక్షేమ కార్యక్రమాల్లో కూడా ఎక్కువ స్థాయి నెట్వర్క్ అంతా తన అభిమాన సంఘాలే. అంటే తన మీద అభిమానం పెంచుకున్న సామాన్యమైన ఒక అభిమానికి కూడా రాజకీయాల వరకు తీసుకురాగలిగిండు. వాళ్ళకే ఒక నెట్వర్క్ని క్షేత్రస్థాయిలో ఏర్పాటు చేయగలిగింది. అంటే వాళ్ళకు అభిమానం అంటే ఎట్లా ఉంటుంది ఈయనకు తెలుసు కాబట్టి వాళ్ళందరికీ ఒక ఛాన్స్ ఇవ్వగలిగిండు. రాజకీయ నేతగా అక్కడ సక్సెస్ అయ్యిండు. అభిమానులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరిని ఇతను గెలవటానికి పాలు పంచుకునేలాగా వాళ్ళకి అవకాశం ఇచ్చిండు. వాళ్ళకి కూడా అభివృద్ధి చూపించగలిగిండు. అందుకనే వాళ్ళు కూడా చాలా సీరియస్గా వర్క్ చేసిండ్రు. ఇది సెకండ్ హైలైట్ పాయింట్గా చెప్పొచ్చు విజయం వెనక. ఇక యువత అలాగే మహిళలు వీళ్ళిద్దరి మద్దతు అయితే పీక్ లెవెల్లో సాధించగలిగిండు. యువత ఆల్రెడీ ఇప్పుడు జెన్జీ కిడ్స్ ఆల్రెడీ ఒక సినీ స్టార్, ఆయనకంటూ ఒక స్టార్డమ్ ఉంది, ఆయనకంటూ ఒక చరిష్మా ఉంది. కొన్ని పక్షాల్లో విజయ్ విషయంలో కాంట్రవర్సీలు కూడా రెగ్యులర్ హాట్ టాపిక్స్ అవుతూ ఉంటాయి. విడాకులు కానీ, భార్యతో ఇప్పుడు త్రిషతో సంబంధం కానీ. ఈరోజు కూడా త్రిష విజయ్ గెలుపు కోసమే మన తిరుపతిలో, మన తెలుగు రాష్ట్రమైన తిరుపతిలో మొక్కడానికి వెళ్ళింది. అంటే గెస్ చేయగలిగింది అని అనుకుంటున్నారు అభిమానులందరూ కూడా. ఖచ్చితంగా గెలుస్తాడు విజయ్ అని వెళ్ళి తిరుమల శ్రీవారిని దర్శించుకొని ఆమె ఈరోజు గెలిచిన రోజే ఇదే రోజు దర్శించుకుంది. ఇక్కడ ఇంకొక హైలైట్ పాయింట్, ఈరోజు త్రిష బర్త్డే. ఇవన్నీ కూడా కలిసి రావటం వీళ్ళిద్దరికీ డబుల్ బలాన్ని ఇచ్చాయి, డబుల్ హ్యాపీనెస్ని ఇచ్చాయి. మహిళల్లో కూడా చాలా మందికి దగ్గర వేయగలిగిండు, చాలా విజ్ఞప్తులు చేసిండు మహిళలకి, చాలా మంచి హామీలు ఇచ్చిండు. తమ పార్టీకి మద్దతు ఇవ్వడమే కాకుండా తమ కుటుంబాలని కూడా ప్రభావితం చేయాలని కోరిండు. అంటే ఇట్లాంటి స్టేట్మెంట్స్ నిజానికి
కుటుంబాల పరంగా చాలా రాజకీయ నాయకులకి చాలా కథలు ఉంటాయి. కానీ ఓపెన్ స్టేట్మెంట్, నాకు మద్దతు ఇవ్వడం, నా పార్టీకి మద్దతు ఇవ్వడమే కాదు, మా కుటుంబాల్ని కూడా మీరు ప్రభావితం చేయాలి, మా కుటుంబాల్ని కూడా మీరు అర్థం చేసుకోగలగాలి. ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిండు, అక్కడ సక్సెస్ అయ్యిండు, ఆత్మవిశ్వాసాన్ని చూపించిండు, అసలైన ఎన్నికల పోరు ఎట్లా ఉంటుంది అనేది చూపించిండు. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా టఫ్ వార్ ఇస్తాడు, దగ్గరికి వస్తాడు, కానీ అని అనుకున్నారు కింగ్ మేకర్ అవుతాడు ఖచ్చితంగా. ఈసారి కాకపోయినా ఇంకొకసారికి విజయ్కి అవకాశం ఉంటుండొచ్చు సీఎంగా అనే మాటలే వినిపించినాయి. కానీ అతనే కింగ్ అవుతాడు, అతనే సీఎం అవుతాడని ఎవరు ఊహించలే. పట్టుమని ఒక 10 సీట్ల తేడాతోటి మొత్తం విజయం తనదే. ఇప్పుడు ఖచ్చితంగా ఈజీగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలడు. అధికారంలో ఉన్న ద్రవిడ మున్నేట్ర కజగం ఈ డిఎంకే పార్టీతోనే తన పోటీ అని చెప్పిండు. ఏఐడిఎంకే పార్టీతో పోటీ కాదు, నాకు పోటీ అనేది కేవలం డిఎంకేతో అని చెప్పిండు. ఈరోజు ఆ డిఎంకే సగం ఓట్ల లెక్కింపు పూర్తవ్వగానే తన పార్టీ ఆఫీసుల ముందున్న షామియానాలు బీకేసి, టెంట్లు బీకేసి ఇంటికి వెళ్ళిపోయిండ్రు. అన్నీ పార్టీ ఆఫీసులు క్లోజ్ చేసిండ్రు. ఏ పార్టీతో అయితే నా పోటీ అన్నాడో ఆ పార్టీని సమూలంగా ఎన్నడూ లేని విధంగా డౌన్ చేయగలిగిండు. డౌన్ఫాల్ వాళ్ళకి చూపించగలిగిండు, అందులో సక్సెస్ అయ్యిండు. తన సొంత పార్టీ అయిన తమిళ వెట్రి కజగం టీవీకే ఖచ్చితంగా విజయ్ ఢంకా మోగిస్తుంది అని విజయ్ నొక్కి వక్కానించిండు చాలాసార్లు. అది నిజం చేసుకోగలిగిండు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితి చాలా విస్తృతమైన పోటీలో ఒకలాగుండే. నిజానికి చాలా సర్వేలు కూడా నిజానికి ఈ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్తో సర్వేస్ ఇవ్వలే. సర్వేలో ఉన్న కౌంటింగ్ ఫిగర్స్ అన్నీ కూడా ఈ స్థాయిలో ఏ సర్వే కూడా ఇవ్వలే. అంటే సర్వేలకు అతీతంగా సర్వేల్ని తలకిందులు చేస్తూ వచ్చిన ఒక విజయం. చాలాసార్లు మనకి ఏ రాష్ట్ర రాజకీయాల్లో అయినా దేశ రాజకీయాలకు సంబంధించి మాట్లాడితే సర్వేలు చాలాసార్లు మ్యాచ్ అవుతాయి, సర్వేలు ఎగ్జాక్ట్ మనకు రిజల్ట్స్ చూపించినాయి. కానీ ఈసారి సర్వేలు బోల్తాపడ్డాయని చెప్పొచ్చు. ముఖ్యంగా విజయ్ విషయంలో తమిళనాడులో పంచముఖ ఎన్నికల పోరు జరగనుంది. మొత్తానికి అక్కడ ఈ లెవెల్ విక్టరీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. డిఎంకే వరుసగా రెండోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని కూడా లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఈరోజు డిఎంకే పరిస్థితి మనం సోషల్ మీడియా ద్వారా చూస్తూ ఉన్నాం. చాలా ట్రెండ్ అవుతున్నాయి ఆ వీడియోస్ కూడా. ఏదైతే షామియానాలు తీసేస్తున్నారో, ఏదైతే పార్టీ ఆఫీసులు ఏకంగా క్లోజ్ చేసుకుంటున్నారో అవన్నీ కూడా వైరల్ అవుతున్న వీడియోస్ మనం చూస్తున్నాం ఈరోజు. మున్నేట్ర కజగం, ద్రవిడ మున్నేట్ర కజగం వరుసగా 3 ఎన్నికల్లో పరాజయం. 3 ఎన్నికల్లో, ఇది చిన్న విషయం కాదు. 3 ఎన్నికల తర్వాత ఈరోజు ఈ లెవెల్ విక్టరీ అనేది నిజానికి చాలా మెచ్చుకోదగ్గ విషయం. ఓవరాల్గా విజయ్ మనుషులతో అనుబంధాన్ని ఎట్లా మెయింటైన్ చేస్తాడు, అతను డ్రైవరా, ఆటో డ్రైవరా, సామాన్య కార్యకర్తనా, లేకపోతే కేవలం ఒక తినని స్టార్గా చూస్తూ ఒక అభిమానాన్ని ఏర్పరచుకున్న యువకుడా, అభిమానినా, ఏదనేది సంబంధం లేదు. మనసుకు హత్తుకోగలగాలంటే వాళ్ళ స్థానం కానీ వాళ్ళ హోదా కానీ తనకు అవసరం లేదు. తనకు కావాల్సినంత నిజాయితీ, తన కోసం వర్క్ చేసే క్యాపబిలిటీ ఉంది అంటే చాలు ఎంత మనసుకు హత్తుకోగలడు. ఎక్కడ కూడా మనం ఒక డ్రైవర్గా పనిచేసిన వ్యక్తిని సొంత కార్యదర్శిగా, తనకు దగ్గర మనిషిగా చూడటం కానీ, ఒక డ్రైవర్ని ప్లస్ అదే డ్రైవర్ కొడుకుని ఈ లెవెల్లో మనసుకు హత్తుకోవటం కానీ, నిజానికి రాజకీయాల్లో ఇవన్నీ అతీతం. ఇవన్నీ ఎక్కడో ఒక చోట, 100కో 1 కోటికో డ్రైవర్ల పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది మన రాజకీయ నాయకుల దగ్గర పనిచేసే డ్రైవర్లకు బాగా తెలుస్తుంది. సో అది మెయిన్ ప్లస్ అయింది విజయ్కి, చాలా ప్లస్ అయిందని చెప్పొచ్చు. సో ఇది ఓవరాల్గా విజయ్ గెలుపుకి ఏమేమి తోడ్పడ్డాయి అని అంటే ఇట్లాంటి టాపిక్స్ చాలా ఉన్నాయి. అందుకే విజయ్ ఎంత పరాజయాన్ని చూశాడో అంత గట్టిపడ్డాడు, అంత దృఢపడ్డాడు. కాబట్టే ఈనాడు గెలిచి చూపించగలిగాడు. నిజంగా విజయ్కి ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా ఫస్ట్ టైం ఇంత మంచి రిజల్ట్, ఇంత చరిష్మా చూపించుకోవటం, ఇంత దగ్గర అవ్వడం పార్టీలకు అతీతంగా అనేది అందరూ ఒప్పుకోవాల్సిన విషయంగానే చెప్పొచ్చు.